పెద్దపల్లి జిల్లా గోదావరికని పైలాన్ సెంటర్లో ఆందోళన చేశారు ఆర్టీసీ కార్మికులు. సమ్మెకు మద్దతు తెలిపారు ఐఎఫ్టీయూ నాయకులు. ఆత్మహత్యలు కాదు, పోరాడి హక్కులు సాధించుకోవాలన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వమే పరిష్కరించాలన్నారు ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు కృష్ణ. ఈ ఆర్టీసీ సంస్థను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలి. అదేవిధంగా ఆర్టీసీలో ఎన్నికలు నిర్వహించాలి. ఆర్టీసీలో కార్మికుల హక్కైనటువంటి కార్మిక సంఘాల పునరుద్ధరణ జరగాలి. వారికి రావాల్సినటువంటి గతంలో నుంచి చెల్లించబడేటువంటి 2 PRCలు కూడా ఇవాళ వాళ్ళకు వర్తింపజేయాలి. అదేవిధంగా ఆర్టీసీ సంస్థలో కాంట్రాక్టీకరణ, అవుట్ సోర్సింగ్ రోజు రోజుకు పెరిగిపోయి పర్మనెంట్ కార్మికులు లేనటువంటి పరిస్థితి. ఇవాళ ఆర్టీసీ బస్సుల స్థానంలో ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈ అన్ని పరిస్థితులు మారాలని చెప్పి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులందరూ కూడా 3వ రోజు ఇవాళ సమ్మెలో దిగారు. అనేక నెలల తరబడి రాష్ట్ర ప్రభుత్వానికి తమ సమస్యలు విన్నవించినప్పటికీ కూడా ఏమాత్రం కూడా స్పందించలే. చివరికి తమకున్నటువంటి ఆయుధమైనటువంటి సమ్మె హక్కు తప్ప మరో మార్గం లేదని చెప్పి ఆలోచించి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డిపోల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల అన్నలందరూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున ఉన్నారు.